కడప కలెక్టరేట్ ఎదుట హెల్త్ వర్కర్స్ ఆందోళన కంటిన్యూ అవుతోంది. 6 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రెగ్యులరైజ్ చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. మారుమూల గిరిచిన ప్రాంతాల్లో కూడా ఎల్లవేళలా వైద్య సేవలు అందిస్తున్న తమకు జీతం తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదని అన్నారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు ఈపీఎఫ్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర నిర్ణయం తీసుకునేవారన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ 23% ఇంక్రిమెంట్ పాలసీ, నిర్దిష్టమైన జాబ్ చార్ట్, నిర్దిష్ట ఇంక్రిమెంట్ పాలసీ కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏమంటే, ఒకటి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జీఓఏ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయాలి. ఈ రోజున 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు దగ్గర 300 నుండి 350 మంది ఉన్నారు. వెంటనే వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయాలి, స్టేట్ గవర్నమెంట్ కి అధికారులు ఒక లెటర్ రాసి వీరిని ఏ రకంగా రెగ్యులేట్ చేయాలనేది ఒక ఆలోచనను తొందరగా అమలు పరచాలా అనేది ఒక డిమాండ్. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు ఫైల్ పెట్టడం జరిగింది. అది కూడా ముందుకు పోవడం లేదు. వెంటనే ఇంక్రిమెంట్ పాలసీ 5% లాయల్టీ బోనస్, ఈ యొక్క పాలసీని వెంటనే 10,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి అమలు పరచాలి. అదే విధంగా ఈపీఎఫ్ అనేది మాకు బెనిఫిట్ ఉండే, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉంటుంది. ఈ రోజు మాకు 25,000 మా జీతము. ఆ ఈపీఎఫ్ ఒక బెనిఫిట్ ను కూడా 2024 నుంచి తీసేయడం జరిగింది. ఎందుకు తీసేసినారు అని క్వశ్చన్ చేస్తే, ఆ రోజున లీడర్ల మేము ఒక అసోసియేషన్ తరఫున వాళ్ళు పంపించడం జరిగింది, కానీ ఎటువంటి ఆన్సర్ లేదు. ఆ ఒక బెనిఫిట్ ను పునరుద్ధరించలేదు ఇంతవరకు కూడా. వెంటనే ఒక ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా మా రాష్ట్ర సిహెచ్ఓస్ కి అమలు పరచాలి. వెంటనే కూడా 10 నెలలు 12 నెలలు బకాయిలు వరుసగా పెట్టేసి ఏదో అప్పుడప్పుడు మా జీతాలు కూడా అరాకురా ప్రాపర్ గా ఇవ్వకుండా నెలలో ఎప్పుడో ఒకసారి ఇస్తా వచ్చినారు. ఇన్సెంటివ్స్ అయితే 10 నెలలకు ఒకసారి, ఆ ఇచ్చేది అంతా ఇవ్వకుండా 2 నెలలు ఇట్లా ఇస్తా వచ్చినారు. చాలా నష్టపోయినాము, కుటుంబాలన్నీ రోడ్ల పాలైనవి. ఇది ఒకేసారిగా మాకు వచ్చేలాగా చేయాలనేసి మేము అధికారులను కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏమంటే, ఒకటి